హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఈరోజు వ్లాగ్ ఏమంటే కాకరకాయ ఫ్రై అండ్ లెమన్ రైస్. కాకరకాయ ఫ్రై అనేది నేను చెప్పిన విధంగా చేస్తే చేదు లేకుండా వస్తుంది. నా వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనము లెమన్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసము మనము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలోనికి నూనె వేయాలండి. నూనె వేసి వేడైన తర్వాత శనగబ్యాళ్ళు, పచ్చిమిర్చి పేస్ట్, నెక్స్ట్ కరివేపాకు, ఉద్దిబ్యాళ్ళు, నెక్స్ట్ కొన్ని జీలకర్ర ఆవాలు వేయాలండి. అలాగే శనగ విత్తనాలు కూడా వేయాలి. ఫస్ట్ మనము జీలకర్ర ఆవాలను యాడ్ చేద్దామండి. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనము దీనిలోనికి శనగ విత్తనాలు, నెక్స్ట్ ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు వేసి బాగా వేయించుకోవాలండి. దూరగా వేయించుకోవాలి. దూరగా వేయించుకున్న తర్వాత దీనిలోనికి మనము పచ్చిమిర్చి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా మనము యాడ్ చేయాలి. మీకు తగిన ఎంత అయితే ఉప్పు కావాలో అంత ఉప్పు యాడ్ చేసుకోండి. బాగా వేగిన తర్వాత దీనిలోనికి కొద్దిగా మనం పసుపు యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసి పచ్చివాసన అంతా పోయేంత వరకు మనము వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ముందుగానే రైస్ చేసి పెట్టుకొని దానిలోకి ఉప్పు వేసి పొడి పొడిగా రైస్ అనేది చేసి పెట్టుకోవాలి. చేసి పెట్టుకున్న తర్వాత దీనిలోనికి మనము ఈ మిశ్రమంలోనికి మనము రైస్ యాడ్ చేయాలి. రైస్ యాడ్ చేసి బాగా కలియబెట్టుకోవాలి. దీనిలోనికి మనము ఒక నిమ్మకాయను కూడా యాడ్ చేయాలి. ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే మనం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా లెమన్ రైస్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. టెంపుల్స్లో ఏ విధంగా లెమన్ రైస్ ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము కాకరకాయ ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్. ఫస్ట్ మనము కాకరకాయలను ఈ విధంగా పైన ఉన్నటువంటి తొక్కును మొత్తం తీసేసి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా మీరు కాకరకాయ ఫ్రై కన్నా చేస్తే కన్నా చేదు లేకుండా వస్తుంది ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనము కాకరకాయలను స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలోనికి నూనె వేసి ఎర్రగడ్డలు వేయాలి. తర్వాత మనము కొబ్బరి పొడిని ఎలా తయారు చేసుకుంటామంటే కొబ్బరి, ఉప్పు, కారం, తెల్లవాయిలు వేసుకొని చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ పసుపును కూడా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పసుపును కూడా పెట్టుకొని ఈ ఎర్రగడ్డలు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించాలి. మనం కొబ్బరి పొడిని ఏ విధంగా తయారు చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. కొబ్బరి పొడి అంటే కొబ్బరి, తెల్లవాయలు, కారము, ఉప్పు వేసి మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలి. ఎర్రగడ్డలు బాగా ఫ్రై అయిన తర్వాత మనము దీనిలోనికి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. పసుపును యాడ్ చేసి పసుపు వాసన పోయేంత వరకు మనము వేయించుకోవాలి. ఈ విధంగా ఎర్రగడ్డలు బాగా వేగిన తర్వాత మనము దానిలోనికి ఈ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను వేయాలి ఫ్రెండ్స్. మొత్తం కాకరకాయలను కొద్దిగా వాటర్ ఉంచుకొని మనం వేయాలి. వాటర్తో సహా కొద్దిగా వాటర్ మొత్తం వంపేయకోకుండా వాటర్ ఉండేలాగా మనం వేయాలి. ఆ వాటర్ కూడా మనకు మగ్గడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఒక చెంచా సహాయంతో కలియబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి మనకు ఒక 20 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనము దానిలోనికి మనము కొబ్బరి పొడిని యాడ్ చేయాలి ఫ్రెండ్స్. కాకరకాయలు నూనెలోనే బాగా మగ్గాలి. కాకరకాయలు మొత్తం చిన్నగా అయిపోవాలి. అప్పుడు మనము ఈ కొబ్బరి పొడిని వేసి బాగా కలియబెట్టుకొని కొద్దిసేపు ఉన్న తర్వాత మనము స్టవ్ నుంచి దించాలి ఫ్రెండ్స్.
ఈ విధంగా మనము కాకరకాయ ఫ్రైని చేస్తే చేదు లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా ఈ ప్రాసెస్ని చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, చేదు అనేది ఉండదు ఫ్రెండ్స్. మామూలుగా ఉడకబెట్టుకొని మనము కాకరకాయ ఫ్రై చేస్తే చేదుగా ఉంటుంది, కానీ నేను చెప్పిన విధంగా చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి.